ఏంటక్క అసలేం జరిగింది? అంటే తమ్ముడు వీళ్ళు తెచ్చిన నగలను గిల్టు నగలని రూప అంటుంది. తమ్ముడు అవి గిల్టు నగలా? లేదంటే ఒరిజినల్ నగలా అనేది మనకు తెలియాలి తమ్ముడు అని అంటూ ఉంటే, మమ్మీ ఇప్పుడు రూపను ఎలా ఇరికిస్తానో చూడు మమ్మీ అనే విధంగా అంటూ, మావయ్య ఈ పెళ్ళిని ఆపటం కోసం ఆ నగలను గిల్టు నగలని రూప చెప్తుంది మావయ్య అని అనగానే ఇక సూర్యప్రతాప్ కోపంగా చూస్తూ ఉంటారు. నీకు ఈ పెళ్ళి నచ్చకపోతే రూమ్లో ఉండు రూప, అంతేకాని వీళ్ళు తెచ్చిన నగలను గిల్టు నగలని వాళ్ళని అవమాన పాలు చేస్తే కరెక్ట్ కాదు కదా. లేదు నాన్న, దీపును కూడా నేను కన్న కొడుకు కంటే ఎక్కువే చూసుకున్నాను. అలాంటప్పుడు తన తల్లి ఎలా ఉంటుందో నేను తెలుసుకోలేనా నాన్న? చెప్పండి, తను ఎలాంటిదో ఎలా ఉంటుందో తెలుసుకున్నాను నాన్న. తన వాళ్ళ దగ్గర అసలు డబ్బే లేదు నాన్న, అవి గిల్టు నగలు నాన్న అని అనగానే వెంటనే సుమ అవి గిల్టు నగల లేదంటే ఒరిజినల్ నగల వెంటనే చూసి చెప్పు అని అనగానే వెంటనే ఆ నగలని తీసి చూస్తూ ఉంటుంది సుమ. అప్పుడు వెంటనే బావగారు ఇవి ఒరిజినల్ నగలే అని అనగానే రూప షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చంద్రతో ఇలా చెప్తూ ఉంటాడు. చంద్ర, నువ్వు కూడా ఆ నగలను చూడు చంద్ర, అవి ఏ నగలో చూసి చెప్పు అని సూర్యప్రతాప్ చెప్పగానే వెంటనే ఆ నగలను చూడగానే, అన్నయ్య ఇవి ఒరిజినల్ నగలే అన్నయ్య, గిల్టు నగలు కావు అని అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. అలా ఎలా సాధ్యం? గిల్టు నగలు కదా వీళ్ళు తీసుకుని వచ్చింది అని మనసులో అనుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటే, వాళ్ళని ఇలా మాట్లాడి బాధ పెట్టకు రూప, అర్థమవుతుందా అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. ఇక అంతలో రూప దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. గిల్టు నగలే తీసుకొని వస్తారని మాట్లాడారు కదా, మరి ఇప్పటికిప్పుడు ఆ నగలను ఎలా తీసుకొని వచ్చారో, అసలు ఆ నగలు ఎక్కడివి, అలా ఎలా తెస్తారో అని దీర్ఘంగా అనుకుంటూ ఉండగా, నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు నా దగ్గర ఉన్నాయి రూప అని విధంగా అంటూ మౌనిక రాగానే ఒక్కసారిగా షాకింగ్గా రూప చూస్తూ ఉంటుంది. ఏంటి, అక్కడ ఒరిజినల్ నగలు ఎలా ఉన్నాయా అని అనుకుంటున్నావా? మేము మాట్లాడుకుంటుంటే నువ్వు వినటం నేను చూశాను. అందుకే ఆ నగలను డూప్లికేట్ నగలు కాకుండా ఒరిజినల్ నగలు తీసుకుని వచ్చాం. నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావన్న విషయం నీకు తెలియదు, కానీ నా రాజు ఏదో ఒకరోజు మీ గురించి బయట పెడతారు. నీ రాజు బయట పెడతాడేమో, కానీ నేను అంతకంటే మోనార్క్ని. నీకు అసలు విషయం తెలుసా? నేనింత ధైర్యంగా ఎలా ఉన్నానో తెలుసా? మందారం బ్రతికే ఉంది. మందారం వచ్చేలోగా నా ఈ పెళ్ళి జరిగిపోతుంది. అప్పుడు ఈ ఇంటికి యజమానురాలిని నేనే అవుతాను అని విధంగా అనగానే అంతలో దీపక్ వస్తాడు. ఏంటి మౌనిక, తనతో ఏం మాట్లాడుతున్నావు? అమ్మ పిలుస్తుంది, భోజనం చేద్దాం పద అని విధంగా అంటూ భుజం మీద చెయ్యేసి అలా దీపక్ తీసుకెళ్తూ ఉంటే రూప కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే దీపక్ మాత్రం కన్ను కొట్టి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. వదిన గారు పద, భోజనం చేస్తారు అని విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటుంది విజయాంబిక. ఇక అదే సమయానికి, ఏంటి మమ్మీ, మావయ్య ఏదో మాట్లాడుతున్నారు, అది నేను కూడా చూస్తున్నానురా, ఏం మాట్లాడతాడా అని. అంతలో అక్క, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లో వీళ్ళ పెళ్ళి జరగడానికి వీల్లేదు. ఎందుకు తమ్ముడు, రేపటి నుండి ఎలాగో పెళ్లి పనులు మొదలవుతున్నాయి కదా, ఇక్కడ జరిగితే ఆ రాజుగాడు ఆపాలని చూస్తాడు. అసలు ఈ పెళ్ళి ఎందుకు ఆపాలని చూస్తున్నాడు? చాలా కారణాలున్నాయి. అందుకే వీళ్ళ పెళ్ళిని నేను గుళ్ళో ఏర్పాటు చేశానక్క అని అనగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అది ఎక్కడ ఏంటి అన్న విషయం మాత్రం రూపకు తెలియకూడదు. అవును తమ్ముడు, రూప ఎలాగైనా సరే రాజుతో చెప్తుంది. అప్పుడు రాజు వచ్చి ఈ పెళ్ళిని ఆపేస్తాడు తమ్ముడు. అందుకే అక్క, ఇంట్లో ఎవ్వరు కూడా, ముఖ్యంగా సుమ, రూపకి చెప్పకూడదు, అర్థమవుతుందా? ఇక మీరు గుడికి వచ్చేసేయండి. సరే అన్నయ్య గారు, మీరు చెప్పాక మేము కాదంటామా? విందు భోజనం మాత్రం చాలా బాగుంది. పెళ్ళై నా కూతురు అత్తింటికి వస్తే భోజనం పెడతారు కదా, అలా ఉంది. సరే, కానీ మీరే మాతో భోజనం చేయలేదు. కాస్త నాకు పనుండటం వల్ల నేను చేయలేకపోయాను. ఇక ఎక్కడ పెళ్ళి అంటే గుడిపైన రామాలయం టెంపుల్లో వీళ్ళ పెళ్ళి జరుగుతుంది. ఈ విషయం రూపకి తెలియడానికి వీల్లేదు.
సరే అండి, మరి మేము వెళ్ళొస్తాము అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. మమ్మీ మమ్మీ, ఆ రాజు ఎలాగైనా ఆటంకాలు పెడతాడు మమ్మీ. మనం జీవన్ హెల్ప్ తీసుకోవటం మంచిది. సరే దీపక్, ఇప్పుడే నేను జీవన్తో మాట్లాడతాను. అప్పుడు వెంటనే ఇక జీవన్కి ఫోన్ చేసి, హలో జీవన్, ఎక్కడ ఉన్నావు? ఇంకెక్కడ ఉంటాను, మన ప్లేస్లోనే ఉన్నాను. అవునా జీవన్, పెళ్ళి కుదిరింది, రేపే గుళ్ళో పెళ్ళి జరగబోతుంది దీపక్కి మౌనికకు. అవునా, కంగ్రాట్స్ చెప్పండి. అలాగే ఈ పెళ్ళిని ఆపాలని రాజు చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఆ రాజుగాడు గుడి ప్రాంగణంలోకి రాకుండా చేయాలి. జీవన్ అంటేనే హెల్ప్, హెల్ప్ అంటేనే జీవన్. నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. సరే జీవన్, అందుకే నీ హెల్ప్ తీసుకుంటున్నాను. ఇక మీరు ఆరామ్స్గా ఉండండి, నేను చూసుకుంటాను. ఎందుకంటే జీవన్ పెళ్ళి జరగాలి, రూప రాజు బాధపడతారు, అదే నాకు కావాలి. ఇక మందారం రాఘవ నా చేతిలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా చూసుకో. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం బయటికి రాకూడదు. ఎందుకంటే ఈ పెళ్ళిని ఆపడానికి కారణం మందారమే అవుతుంది. మందారమే రాకుండా నీ ప్రాంగణంలో ఉంటే ఇక ఈ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు. సరే విజయాంబిక గారు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే మందారం వైపు జీవన్ చూస్తూ ఉంటాడు కోపంగా. ఇక మరోవైపు మాత్రం గుడికి అందరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. దేవుడికి మొక్కి అలా గుడిలో మెట్లెక్కుతూ ఉండగా అంతలో విజయాంబిక మాత్రం పాపం, రూపకి తెలియదు ఇంట్లో పెళ్లి పెట్టుకొని గుడికి వస్తున్నారేంటి అని అనుకుంటుంది. అవును మమ్మీ, అసలు విషయం తెలియదు కదా, మనకు మాత్రమే తెలుసు కదా అని జీవన్ విజయాంబికతో అంటూ ఉంటే అప్పుడు వెంటనే రూప మాత్రం, అత్తయ్య, నాకు ఈ విషయం తెలియదని మీరు అనుకుంటున్నారేమో, కానీ నాన్నగారు మాట్లాడుకోవటం నేనంతా విన్నాను అత్తయ్య. గుడిపైన రామాలయం టెంపుల్ దగ్గర ఈరోజు పెళ్లి జరుగుతుందని మాట్లాడటం నేను అంతా విన్నాను అని విధంగా రూప మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. నాన్నగారు సుమత చెప్పినప్పుడు అప్పుడే నేను అంతా వినేశాను. పాపం రూప కళ్ళలో కల లేదు కదరా. అవును మమ్మీ, ఏం చేద్దాం మమ్మీ, అసలు విషయం మనకు తెలుసు కదా అని జీవన్ అనుకుంటూ వెంటనే ఇక అక్కడి నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అప్పుడే రూప ఫోన్ చేస్తుంది. హలో రాజు, గుడిపైన రామాలయం టెంపుల్ దగ్గర వీళ్ళ పెళ్ళిని పెట్టుకున్నారు రాజు. ఈ పెళ్ళిని ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు రాజు. అసలు ఈ పెళ్ళిని ఎలా ఆపగలవు రాజు? మందారం వస్తే ఈ పెళ్ళిని ఆపగలం అమ్మాయి గారు. మందారమే రావాలి అమ్మాయి గారు, కానీ మందారం ఎక్కడుందో మనకు తెలియదు కదా రాజు. ఎలాగైనా సరే కనిపెట్టి మందారాన్ని తీసుకుని వచ్చి ఆ పెళ్ళి ఆపాలి, లేదంటే ఆ పెళ్ళిని మనం ఆపలేం అమ్మాయి గారు అని అనగానే ఇక రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎలా రాజు, ఇప్పుడు మందారం ఎక్కడ ఉందో ఉన్న పలంగా మందారాన్ని ఎలా తీసుకొని రాగలం అని అంటూ ఉంటే, అమ్మాయి గారు మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని రాజు అంటూ ఉంటాడు.